నిన్న నా ఫ్రెండ్ ఒకడు బాగా బాధపడుకుంటా కనబడ్డాడు. ఏమైందిరా ఎందుకు అంతగానం ఫీల్ అవుతాను అని అడిగితే చెప్పిండు, ఏం లేదురా మొన్న మా చుట్టాల ఫంక్షన్ అయితే పోయినా, అంతా మంచిగానే ఉన్నది కానీ నాకు వాళ్ళు అసలు విలువ ఇవ్వలేదురా, అస్సలు నన్ను పట్టించుకోలే, అనవసరంగా పోయినా అనిపించింది, చాలా బాధ అవుతుంది, అసలు నాకు కొంచెం కూడా విలువ లేకుండా అయిపోయిందిరా, నాకు విలువ ఉన్నదా లేదా అనే విషయం నాకు కూడా అర్థమైతలేదు అని అన్నాడు. ఆ టైంలో నా చెయ్యికి ఒక వాచ్ ఉన్నది. అయితే వాడిని అడిగిన నేను, అరే ఈ వాచ్ ధర ఎంత ఉంటుంది రా అని అడిగిన. వాడు అది చూసి 10,000 ఉంటుంది రా అని అన్నాడు. అయితే పక్కనే ఒక ముసలాయన నడుచుకుంటూ పోతుంటే, తాత తాత ఈ గడియారం విలువ ఎంత ఉంటుంది, ఎంత పెట్టచ్చు, ఎంత పెట్టుకోనొచ్చు దీన్ని అని అడిగినాం. అప్పుడు ఆ తాత అన్నాడు, చూడ్డానికి మంచిగానే ఉన్నది మనవాడ, దీనికి ఒక 500 పెట్టచ్చు అని అన్నాడు. అప్పుడు నా ఫ్రెండ్ని అడిగిన నేను, ఎందుకురా తాత 500 అని చెప్పిండు, నువ్వైతే దీనికి 10,000 పెట్టచ్చు అని అన్నావు అంటే, తాతకు బ్రాండ్ వాల్యూ తెలియదు కదరా, నాకు తెలుసు కాబట్టి నేను 10,000 అని చెప్పిన, తెలియలేదు కాబట్టి ఆయన 500 అని చెప్పిండు అని అన్నాడు. మరి నువ్వెందుకురా బాధపడతానో, నీ బ్రాండ్ వాల్యూ మీ చుట్టాలకు తెలియదు కాబట్టి నీకు విలువేలే, అంటే నీకు విలువ లేనట్టు కాదు దాని అర్థం, నీ బ్రాండ్ వాల్యూ వాళ్ళకు తెలియదు. నీ విలువ తెలియని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు నాకు వాల్యూ ఇవ్వలేదు, విలువ ఇవ్వలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు అని అంటే అది నీ మూర్ఖత్వం.